బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం నవమ స్కంధము. ఘట్టములు 23. శ్రీరామాదుల వంశము 24. భవిష్యద్రాజేతిహాసము 25. నిమి కథ 26. చంద్రవంశారంభము 27. బుధుని వృత్తాంతము 28. పురూరవుని కథ. వసుధపై బుట్టెడు వార్తల కన్నించు కొరకునై రాముండు గూఢవృత్తి నడురేయి తిరుగుచో నాగర జనములోనొక్కడు తన సతి ఒప్పకున్న ఒరునింట కాపురంబున్న చెంచలురాలి బాయంగలేక చేపట్టనేమి తావెర్రియగు రామధరణీశ్వరుండనే బేల పొమ్మను మాట బిట్టు పలుక ఆలకించి మరియు నా మాట చారుల వలన జగములోన గలుగ తెలిసి సీత నిద్రవోవ చెప్పక వాల్మీకి పర్ణశాల బెట్ట జనిచే సీత నిద్రవోమ చెప్పక వాల్మీకి పర్ణశాల బెట్ట బనిచే రాత్రి. నవమ స్కంధము. శ్రీరామాదుల వంశము. రాజ్యంలో జరిగే విశేషాలు స్వయంగా తెలుసుకోవడానికి రాముడు మారువేషంలో తిరుగుతున్నాడు. అర్ధరాత్రి ప్రజల్లో ఒకడు భార్యతో దెబ్బలాడి పరాయి ఇంటిలో కొన్నాళ్లు కాపురం చేసిన చంచలురాలైన భార్యను ఏలుకోడానికి నేనేమైనా వెకిరాముడను అనుకున్నావా? పోపోట్ అని కేకలేస్తుంటే శ్రీరాముడు విన్నాడు. అంతేకాక చారుల ద్వారా ఈ విషయం లోకల్లో వ్యాపించి ఉందని తెలుసుకున్నాడు. ఆదమరచి నిద్రిస్తున్న సీతాదేవిని చెప్పకుండా రాత్రివేళ వాల్మీకి ఆశ్రమంలో విడిచిపెట్టి రమ్మని ఆజ్ఞాపించాడు. అంత సీతయు గర్భిణిగావున కుశలవులనేడి కొడుకులంగనియే వారికి వాల్మీకి జాతకర్మంబులనరించి లక్ష్మణునకు అంగదుండును, చంద్రకేతుండును, భరతునకు దక్షుండును, పుష్కలుండును, శత్రుఘ్నునకు సుబాహుండును, శృతసేనుండును సంభవించిరి. అయ్యడ అంతటా అప్పటికే కడుపుతో ఉన్న సీతాదేవి కుశలవులను అనుపుత్రులను కన్నది. వారికి వాల్మీకి జాతకర్మలు చేశాడు. లక్ష్మణునకు అంగదుడు, చంద్రకేతుడు, భరతునకు దక్షుడు, పుష్కలుడు, శత్రుఘ్నునికి సుబాహుడు, శృతసేనుడు అని ఇద్దరేసి కొడుకులు పుట్టారు. అప్పుడు బంధుర బలుడగు భరతుడు గంధర్వజయంబుదృంచి కనకాదుల బంధుడగు నన్నకిచ్చెను. బంధువులును మాతృజనులు ప్రజలున్ మెచ్చన్. బలశాలి అయిన భరతుడు బంధువులు, తల్లులు, లోకులు మెచ్చేలా గంధర్వులను సంహరించి ధనాన్ని, బంగారాన్ని తీసుకువచ్చి సజ్జన బంధువైన సోదరుడు శ్రీరాముడికి ఇచ్చాడు. మధువనంబులోన మధునందనుండగు లవణు జంపి భుజబలంబు మెరసి మధుపురంబు శేసే మధుభాషి శత్రుఘ్నుడన్న రామచంద్రుడౌనంగ. మధురభాషి శత్రుఘ్నుడు తన అన్న రామచంద్రుడు మెచ్చేలా మధురాసురుని కొడుకు లవణుడిని సంహరించి మధువనంలో మధుపురాన్ని నిర్మించాడు. అంత కొంతకాలంబునకు రామచంద్రుని కుమారులైన కుశలవులిద్దరును వాల్మీకి వలన వేదాది విద్యలయందు నేర్పరులై పెక్కు సభలను సతానంబుగా రామకథాశ్లోకంబులు పాడుచు ఒక్కనాడు రాఘవేంద్రుని యజ్ఞశాలకుంజని
అంతట కొన్నాళ్లకు శ్రీరాముని పుత్రులు ఆయన కుసుడు లవుడు ఇద్దరు వాల్మీకి వల్ల వేదాది విద్యలలో ఆరితేరారు. అనేక సభలలో స్వరసహితముగా శ్రీరామకథా శ్లోకాలు పాడుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఒక దినం శ్రీరాముని యాగశాలకు వెళ్లి వట్టిమ్రాకులు పల్లవింపనవారియై మధుధారదానుటవాడిన వారి పాటకునుర్వరాధిపుడున్ ప్రజల్ బిట్టు సంతసమందిరయ్యడ ప్రీతి కన్నుల బాష్పముల్ తొట్టనౌదలనూచి వారల తోడి మక్కువ పుట్టగా. ఆ విధంగా శ్రీరాముని యాగశాలలో ఎండిన మోళ్లు చిగురించేలా అమృతధారలు జాలువారేలా పాడరు. వారి పాటను మహారాజు ప్రజలు అందరూ తలలుపుతూ ఆనందభాష్పాలు కారుతుండగా మిక్కిలి సంతోషించారు. అప్పుడు వారిపై ఎక్కువ మక్కువ కలిగింది. అంతనా రామచంద్రుండు కుమారులకిట్లని. అప్పుడు శ్రీరాముడు పిల్లలతో ఇలా అన్నాడు. చిన్ని అన్నలార సీతాంశుముఖులార నళినదళ విశాల నయనులారా మధుర భాషులార మహిమీదనెవ్వరు తల్లిదండ్రి మీకు ధన్యులార. ఓ చిన్ని బాబులు, మీ మోములు చంద్రబింబాల్లా ప్రకాశిస్తున్నాయి. మీ కన్నులు కలువరికులలా వెడల్పుగా అందంగా ఉన్నాయి. మీ పలుకు మధురంగా ఉన్నాయి. లోకంలో మీలాంటి వారి తల్లిదండ్రులు ధన్యులు. మీ తల్లిదండ్రులు ఎవరు నాయనలారా? అని మర్యాదకు మారుపేరైన శ్రీరామచంద్రమూర్తి తన యజ్ఞశాలకి వచ్చి రామకథ గానం చేస్తున్న కుశలవులను ప్రశ్నించాడు. పోతనగారి పాత్రౌచిత్య సందర్భౌచిత్యమైన లలిత పదాలు, నడక లాలిత్యం ఈ మూడు మధురమైన పద్యంలో ప్రతిఫలిస్తున్నాయి. అనిన వారలేము వాల్మీకి పౌత్రులము రాఘవేశ్వరుని యాగంబు చూడవచ్చితి మనవుడు మెల్లననగి ఎల్లి ప్రొద్దున మీ తండ్రిని ఎరింగేదా ఉండుండుడని ఒక్క నివాసంబునకు సత్కరించి పనిచి మరునాడు సీతందోడుకొని కుశలవుల ముందట నెడుకొని వాల్మీకి వచ్చి రఘుపుంగవునింగని అనేక ప్రకారంబుల వినుతించి ఇట్లనియే. ఇలా అడిగిన శ్రీరామునితో వారు ఇలా అన్నారు. మేము వాల్మీకి మనుమలం. శ్రీరాముని యాగం చూడ్డానికి వచ్చాం. వారి పలుకులు విని మెల్లిగా నవ్వి రేపు ఉదయం మీ తండ్రిని తెలుసుకుందురుగాని రండి అని సత్కరించి పంపించాడు. మరునాడు వాల్మీక మహర్షి సీతను కుశలవులను వెంటబెట్టుకుని వచ్చి శ్రీరాముని పెక్కువిధా స్తుతించి ఇలా అన్నాడు. సీత శుద్ధురాలు చిత్తవాకర్మంబులందు సత్యమూర్తి అమల చరిత పుణ్యసాధ్వి విడువ పోలదు చేకొను రవికులాబ్ధి చంద్ర రామచంద్ర. రామ రవికులాబ్ధి సోమ. సీతాదేవి పవిత్రురాలు, త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయకర్మలలోనూ సత్యనిష్టగల సాధ్వి, పరిశుద్ధ వర్తనురాలు, మహాపుణ్యాత్మురాలు, పతివ్రత. ఈమెను విడిచుట తగన పని కాదు. స్వీకరించు అని వాల్మీకి వలుక రామచంద్రుండు పుత్రార్థి అయి విచారింప కుశలవులను వాల్మీకి నొప్పగించి రామచంద్రచరణ ధ్యానంబు సేయుచు నిరాశయై సీత భూవివరంబుసొచ్చే. అయ్యడా అని వాల్మీకి చెప్పగా శ్రీరాముడు కొడుకుల గురించి విచారించాడు. నిరాశ చెందిన సీతాదేవి వాల్మీకి కుశలవులను అప్పచెప్పి భర్త పాదాలు ధ్యానిస్తూ భూగర్భములోకి ప్రవేశించింది. అప్పుడు ముదితా ఏటికి కృంకితీవు మనలో మోహంబు చింతింపవే వదనాంభోజము సూపవే మృదువు
నీ వాక్యం వినిపింపవే. తుదిసేయందగదంచు ఈశ్వరుడునై దుఃఖించే భూపాలుడాపదగాదే ప్రియురాలి బాసిన ఎడన్ భావింప ఎవారికిన్. తాను భగవంతుడే అయిన రాముడు సీత కోసం దుఃఖిస్తూ ఇలా అన్నాడు: ఓ కాంత, అయ్యో, నీవు ఎందుకు భూమిలోకి కుంగిపోయావు? మన మధ్య ఉన్న ప్రేమను గుర్తుచేసుకో. నీ ముఖపద్మాన్ని చూపించు, నీ ముదుమధుర వాక్కులు వినిపించు. ఇలా నన్ను విడిచి పోవద్దు. అవును, ఎంతటివారికి అయినా ప్రియురాలు దూరమైతే దుఃఖం కలుగుతుంది కదా అని వగచి రామచంద్రుండు బ్రహ్మచర్యంబు ధరించి 13,000 ఏండ్లెడతెగకుండా అగ్నిహోత్రంబులు చెల్లించి తానీశ్వరుండుగావున తన మొదలి నెలవునకుంజనియే. ఇవ్విధంబున ఇలా బాధపడిన శ్రీరాముడు బ్రహ్మచర్యం చేపట్టి 13,000 సంవత్సరాలు ఎడతెగకుండా హోమాలు నడిపించి భగవంతుడు కనుక తన మూలస్థానం పరమపదానికి వెళ్లిపోయాడు. ఈ విధంగా ఆదిదేవుడైన ఆ రామచంద్రుని కబ్ధిగట్టుటెంత, అసురకోటి చంపుటెంత, కపుల సాహాయ్యమది ఎంత, సురల కొరకు క్రీడ చూపెగాగా. దేవతల కోసం లీలలు చూపించడానికి తప్పించి ఆదిదేవుడైన ఆ రామచంద్ర మూర్తికి సముద్రానికి సేతువు కట్టుట అనగా ఎంత పని? రాక్షస సంహారం అనగా ఎంత పని? ఆయనకు వానరులు తోడా అది ఏ పాటగనవచ్చు? వశుడుగా మ్రొక్కెదన్ లవణపార్థి విజృంభణతా నివర్తికిన్, దశదిగధీశమౌళిమణి దర్పణ మండిత దివ్యమూర్తికిన్, దశశతభానుమూర్తికి సుధారుచి భాషికి సధుపోషికిన్, దశరథరాజు పట్టికిని దైత్యపతిన్ పొరిగొన్న జటికిన్. సాగరుని అహంకారం సర్వం అణచినవానికి సకల దిక్పాలకుల కరిటాలలోని మణులు అనే దర్పణాలలో ప్రతిఫలించే గొప్ప యశస్సు గలవానికి, వెలసూర్యులతో సమానమైన ప్రకాశంగల మహామూర్తికి, అమృతం అంత మధురంగా మాట్లాడు వానికి, సాధులను పాలించువానికి, ఈ దశరథరాజు కుమారునికి, రావణాసురుని సంహరించిన వీరునికి వినమ్రుడనై మ్రొక్కుతాను. నల్లనివాడు పద్మనయనములవాడు, మహాశుగంబులన్ విల్లును దాల్చువాడు, కడువిప్పగు వక్షమువాడు, మేలుపై జల్లెడివాడు, నిక్కిన భుజంబులవాడు, యశంబు దిక్కులంజల్లెడివాడు నైన రఘుసత్తముడీవుత మాకభీష్టముల్. నల్లటివాడు, పద్మాల వంటి కళ్ళు గలవాడు, గొప్ప ధనుస్సు బాణాలు ధరించువాడు, విశాలమైన వక్షస్థలం గలవాడు, మేళ్లు అనేకం సమకూర్చువాడు, ఎగుభుజాలు గలవాడు, అన్ని దిక్కులకు తన కీర్తిని వ్యాపింపజేసినవాడు, రఘు కులోత్తముడు అయిన శ్రీరామచంద్రుడు మా కోరికలు తీర్చుగాక. రామచంద్రుగూడి రాకల పోకల గదిసి తిరుగువారు కనవారు, అంటికొన్నవారు ఆ కోసల ప్రజలరిగిరాదియోగు అరుగు గతికి. శ్రీరామునితో కలిసిమెలసి మెలిగినవారు, తనివితీరా చూసినవారు, ప్రేమతో తాకినవారు అయిన అకోసల ప్రజలు ఆదియోగులు పొందే సద్గతిని పొందారు. మంతనములు సద్గతులకు పొంతనములు, ఘనములైన పుణ్యములకి దానింతన పూర్వ మహాఘని కృంతనములు, రామనామకృతి చింతనముల్. శ్రీరామచంద్రమూర్తిని గురించి చేసెడు తలపులు సద్గతులు కలిగించే ఏకాంత మార్గములు, గొప్ప పుణ్యాలు కలిగిస్తాయి.
పూర్వజన్మలలోనూ ఈ జన్మలోను చేసిన పాపాలను తొలగిస్తాయి. అవి మహిమాన్వితములు. ఆ రామచంద్రునకు కుశుండును, కుశునక అతిథి, అతిథికి నిషధుండును, నిషధునకు నభుండును, నభునికి పుండరీకుండును, పుండరీకునకు క్షేమధన్నుండును, క్షేమధన్నునకు దేవానీకుండును, దేవానీకునకు నహీనుండును, నహీనునకు పారియాత్రుండును, పారియాత్రునకు బలుండును, బలునకు జలుండును, జలునకు అర్కసంభవుండగు వజ్రనాభుండును, వజ్రనాభునకు శంఖనుండును, శంఖనునకు విధృతియును, విధృతికి హిరణ్యనాభుండును జనించిరి. ఆ హిరణ్యనాభుండు జైమిని శిష్యుండైన యాజ్ఞవల్క్యముని వలన అధ్యాత్మయోగంబు నేర్చి హృదయ కలుషంబులంబాసి యోగచర్యుండయ్యే. ఆ హిరణ్యనాభునకు పుష్యుండును, పుష్యునకు ధ్రువసంధియు, ధ్రువసంధికి సుదర్శనుండును, సుదర్శనునకు అగ్నివర్ణుండును, అగ్నివర్ణునకు శీఘ్రుండును, శీఘ్రునకు మరువను రాజశ్రేష్ఠుండును పుట్టిరి. ఆ రాజయోగి సిద్ధుండై కలాపగ్రామంలోనున్నవాడు కలియుగాంతంబున నష్టంబయ్యడు సూర్యవంశంబు గ్రమ్మర పుట్టింపంగలవాడు. ఆ మరుగునకు ప్రశుశుక్రుండును, ఆ ప్రశుశుక్రునకు సంధియు, అతనికి నమర్షణుండును, ఆ యమర్షణునికి మహస్వంతుండును, ఆ మహస్వంతునకు విశ్వసాహ్యుండును, ఆ విశ్వసాహ్యునకు బృహద్బలుండును జనించిరి. ఆ బృహద్బలుండు భారత యుద్ధంబున మీ తండ్రి యగున భూముని చేత హతుండయ్యే వినుము. శ్రీరామునికి కుసుడు, కుసునికి అతిథి, అతిథికి నిషధుడు, నిషధునికి నభుడు, నభునికి పుండరికుడు, పుండరికునికి క్షేమధన్వుడును, క్షేమధన్వునికి దేవనికుడును, దేవానికునికి అహీనుడు, అహీనునికి పారియాత్రుడు, పారియాత్రునికి బలుడు, ఈ బలునికి చలుడు, చలునికి సూర్యాంశతో పుట్టిన వజ్రనాభుడు, ఈ వజ్రనాభునికి శంఖణుడు, ఈ శంఖణునికి విధృతి, విధృతికి హిరణ్యనాభుడు పుట్టారు. అతడు జైమిని శిష్యుడైన యజ్ఞవల్క మహర్షి నుండి అధ్యాత్మయోగం నేర్చుకొని హృదయంలోని కలతలు అన్నీ విడిచిపెట్టి యోగం ఆచరించాడు. ఆ హిరణ్యనాభునికి పుష్యుడు, పుష్యునికి ధ్రువసంధి, ధ్రువసంధికి సుదర్శనుడు, ఈ సుదర్శనునికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రుడు, శీఘ్రునికి మరువు అనే రాజశ్రేష్ఠుడు జన్మించారు. ఆ రాజర్షి యోగసిద్ధి పొంది కలాపగ్రామంలో ఇప్పటికి ఉన్నాడు. కలియుగం చివరిలో నాశనమైపోయే సూర్యవంశాన్ని మరల ప్రతిష్ఠిస్తాడు. ఆ మరువునకు ప్రశుశ్రుకుడు, ఆ ప్రశుశ్రుకునికి సంధి, అతనికి అమర్షణుడు, ఆ అమర్షణునికి మహస్వంతుడు, ఆ మహస్వంతునికి విశ్వసాహ్యుడు, ఆ విశ్వసాహ్యునికి బృహద్బలుడు పుట్టారు. ఆ బృహద్బలుడు భారత యుద్ధంలో మీ తండ్రి అభిమన్యుని చేతిలో మరణించాడు. వినుము. పరగనిక్ష్వాకుడును బృహద్బలుడు మొదలు తుదయుగాగల రాజుల తోడుతోడ ఎరుగ చెప్పితిని వారి ఇంక మీద పుట్టగలవారి చెప్పెద భువరేంద్ర. నవమ స్కంధము భవిష్యద్రాజ్యేతిహాసము. ఇక్ష్వాకుడితో మొదలుపెట్టి బృహద్బలుడు వరకు ఉన్న ప్రసిద్ధ రాజుల గురించి వివరంగా చెప్పాను. నీ వంశంలో ఇకపై పుట్టబోయే వారిని గురించి చెప్తాను. ఆ బృహద్బలునకు బృహద్రణుండును, బృహద్రణునకు ఉరుక్షతుండు, అతనికి వత్సప్రీతుండును, వత్సప్రీతునకు ప్రతివ్యోముండును, ప్రతివ్యోమునకు భానుండును, భానునకు సహదేవుండును, సహదేవునకు బృహదశ్వుండును, బృహదశ్వునకు భానుమంతుండును, భానుమంతునకు ప్రతీకాశ్వుండును, ప్రతీకాశ్వునకు సుప్రతీకుండును, సుప్రతీకునకు మేరుదేవుండును, మేరుదేవునకు సుతక్షత్రుండును, సుతక్షత్రునకు వృక్షకుండును, వృక్షకునకు అంతరిక్షుండును, అతనికి సుతపుండును, సుతువునకు అమిత్రజిత్తు, అతనికి బృహద్వాజియు, అతనికి బర్హియు, బర్హికి ధనంజయుండును,
ధనంజయునకు రణంజయుండును, రణంజయునకు సృంజయుండును, సృంజయునకు శాక్యుండును, శాక్యునకు శుద్ధాదుండును, శుద్ధాదునకు లాంగలుండును, లాంగలునకు ప్రసేనజిత్తు, అతనికి క్షుద్రకుండును, క్షుద్రకునకు రుణకుండును, రుణకునకు సురథుండును, సురథునకు సుమిత్రుండును పుట్టుదురు. సుమిత్రుని అనంతర కాలంబున సూర్యవంశంబున సింపంగలదు. వీరరు బృహద్బలుని నుండి క్రమంబునం పుట్టంగలవారలు అని చెప్పి శుకుండు ఇట్లనియే. ఆ బృహద్బలునికి బృహద్రణుడు, బృహద్రణునికి ఉరుక్షతుడు, అతనికి వత్సప్రీతుడు, ఈ వత్సప్రీతునికి ప్రతివ్యోముడు, ప్రతివ్యోమునకు భానుడు, భానునకు సహదేవుడు, సహదేవునికి బృహదస్వుడు, బృహదస్వునికి భానుమంతుడు, భానుమంతునికి ప్రతీకాస్వుడు, ప్రతీకాస్వునకు సుప్రతీకుడు, ఈ సప్రతీకునకు మేరుదేవుడు, మేరుదేవునకు సుతక్షత్రుడు, ఈ సుతక్షత్రునకు రుక్షకుడు, రుక్షకునకు అంతరిక్షుడు, అంతరిక్షునకు సుతపుడు, సుతపునకు అమిత్రజిత్తు, అతనికి బృహద్వాజీ, అతనికి బర్హి, బర్హికి ధనంజయుడు, ధనంజయునకు రణంజయుడు, అతనికి సృంజయుడు, సృంజయునకు శాక్యుండు, శాక్యునకు శుద్ధాదుడు, శుద్ధాదునకు లాంగలుడు, లాంగలునికి ప్రసేనజిత్తు, అతనికి క్షుద్రకుడు, క్షుద్రకునకు రుణకుండు, రుణకునికి సురథుడు, సురథునకు సుమిత్రుడు పుడతారు. సుమిత్రుని తరువాత సూర్యవంశం నశించిపోతుంది. వీరు బృహద్బలుని తరువాత పుట్టబోయేవారు అని చెప్పి సుఖమహర్షి మరల ఇలా చెప్పసాగాడు. ధన్యుడా ఇక్ష్వాకుతనయుడౌ నిమి యాగమాచరింపగోర్యా వశిష్ఠునార్త్విజ్యమునకు తానర్థింపగని ఆతడింద్రుని భగముసేయింపనియ కొనినాడ మరివత్తు కొదవలేదన వచ్చి సంసారమెంతయు చెంచలంబు కాలయాపనమేల క్రతువు చేసెదమని అన్యరుత్విక్కులన తడుగూర్చి సేయనింద్రుని యాగంబు చెల్లజేసి గురుడు చనుదెంచి శిష్యుపై కోపమెత్తి ఓరి నావచ్చు నిందాకనుండవనుచు అతని దేహం వడుగాగయని శపించే. నవమ స్కంధము నిమి కథ. ధన్యాత్ముడు ఇక్ష్వాకుని పుత్రుడు నిమి యాగం చేయాలని తలచి వశిష్ఠుని చేయించమని కోరడు. అతను ఇంద్రుడి యాగం చేయించడానికి ఒప్పుకున్నాను, వెళ్లి వస్తాను, ఇబ్బందేం ఉండదు అన్నాడు. వశిష్ఠుని దగ్గర నుండి వెనక్కి వచ్చిన నిమి జీవితం నిలుకడలేనిది, ఆలస్యం చేయటం మంచిది కాదు, వెంటనే యాగం చేసేస్తాను అనుకున్నాడు. మరొక ఋత్విక్కుతో యాగం పూర్తి చేశాడు. ఇంద్రుడి యజ్ఞం పూర్తి చేసి గురువు వశిష్ఠుడు వచ్చి శిష్యుని మీద కోపగించి తను వచ్చే వరకు ఆగలేదు కనుక మరణించుగాక అని శాపమిచ్చాడు. ఇట్లు వశిష్ఠుండు శపించిన నిమియును వశిష్ఠుని దేహం బోడుగాకయని మరల శపించిన అవ్వశిష్ఠుండు మిత్రావరుణుల వలన కడపడ నూర్వశికి జన్మించే. గురుశాపంబున బ్రహ్మజ్ఞాని అయిన నిమి విగత దేహుండైన అతని దేహంబు మునీశ్వరులు గంధవస్తువులంబుదివి దాచి దొరకొన్న శత్రయాగంబు చెల్లించిరి. యాగంబు కడపటను దేవగణంబులు మెచ్చి వచ్చిన వారలకు నిమిదేహంబు చూపి బ్రతుకంజేయుండనవుడు వారలు నిమి ప్రాణంబులు వచ్చుంగాకైని పలికిన నిమి తన దేహంబు సొరనొల్లక ఇట్లనియే. ఇలా వశిష్ఠుడు నిమిని మరణించుగాక అని శపించగా నిమి వశిష్ఠుని మరణించుగాక అని తిరిగి శపించాడు. వశిష్ఠుడు పిమ్మట మిత్రావరుణుల వలన ఊర్వశికి పుట్టాడు. గురుశాపం వలన బ్రహ్మజ్ఞాని నిమి శరీరం వదలాడు. అతని పార్థివ శరీరాన్ని మునిశ్రేష్ఠులు సుగంధద్రవ్యాలలో భద్రపరచి ప్రారంభించిన సత్రయాగం పూర్తి చేశారు. చివరిలో దేవతలు సంతోషించి రాగా వారిని నిమిని మరల జీవించేలా చేయమని వేడారు. వారు తథాస్తు అన్నారు. కాని నిమి తన దేహంలో ప్రవేశించడానికి అంగీకరించకుండా ఇలా అన్నాడు.
అతి మోహాకులితంబు సాంద్ర మమతాహంకార మూలంబు సంతత నానా సుఖ దుఃఖ పీడితమనిత్యం బిట్టి దేహంబు సంకృతి నాకేటికి మీన జీవనము భంగిం భీతి బాహుళ్యమంచితరుల్ పెద్దలు దీని చేకొనరు సర్వేషున్మదిన్ కొల్చెదన్. మోహంతో మిక్కిలి కలత చెందేది, మమతాహంకారాలకు కారణభూతం అయినది, ఎడతెగని సుఖదోహకాలచే పీడింపబడేది, అశాశ్వతమైనది శరీర సంబంధం. ఇటువంటి శరీర సంబంధం నాకెందుకు? వివేకవంతులు సర్వేశ్వరుడైన విష్ణుమూర్తిని సేవిస్తూ చేప జీవితం వలె నిరంతర మరణభయంతో సాగే ఈ దేహ బంధాన్ని స్వీకరించరు కదా అని పలికిన నిమి మాటలు గ్రమ్మరింపనేరక శరీరులు కనులు తెరచినప్పుడును మూసినప్పుడును నిమి కానవచ్చుంగా అని పలికి దేవతలు సనిరి అంతా. ఇలా అన్న నిమి పలుకులను తిరస్కరించలేక దేవతలు దేహధారులు కన్నులు తెరచేటప్పుడు మూసేటప్పుడు నిమి అస్తిత్వం కనబడుతుండుగాక అని పలికి వెళ్లిపోయారు. అప్పుడు పెద్దలైన మునులు పృథ్వీ స్థలికి రాజులేమి జూచి నిమికళేబరంబు తరువ ఒకడు పుట్టె తనయుండు వానిని జనకుడనుచు పలికే జగములెల్ల. విన్నిలైన ఋషులు రాజ్యంలో పాలకుడు లేకపోతే అరాజకత్వం పెచ్చుమీరుతుందని నిమి దేహాన్ని మధించరు. అప్పుడు ఒక పుత్రుడు కలిగాడు. లోకంలో అందరూ అతనిని జనకుడు అని పేర్కొన్నారు. మరియు అతడు విగత దేహుండుగా ఉన్న వైదేహుడనియును మథజాతుండుగా ఉన్న మిథులుండనియూ పరగే. మిథులుని చేత నిర్మితంపైనది గావున మిథిలా నగరమునా పరగే. ఆ జనకునకు సుధావసుండును, సుధావసునకు నందివర్ధనుండును, నందివర్ధనునకు సుకేతుండును, సుకేతునకు దేవరాతుండును, దేవరాతునకు బృహద్రథుండును పుట్టే. అతనికి మహావీర్యుండును, అతనికి సుధృతియు, అతనికి దృష్టకేతుండును, అతనికి హర్యశుండు, అతనికి మరువు, అతనికి ప్రతింధకుండును, అతనికి కృతరయుండు, అతనికి దేవమీఢుండు, అతనికి విధృతుండును, అతనికి మహాధృతియు, అతనికి కీర్తిరాతుండు, అతనికి మహారోముండు, అతనికి స్వర్ణరోముండును, అతనికి హ్రస్వరోముండును, అతనికి శీరధ్వజుండును పుట్టిరి. ఇంకా అతడు నిర్జీవదేహం నుండి పుట్టాడు కనుక వైదేహుడు అని, మధించుటచేత పుట్టినవాడు కనుక మిథిలుడు అని పేరు పొందాడు. ఆ మిథులునిచే కట్టించబడింది మిథిలానగరం అని ప్రసిద్ధమైంది. జనకునికి ఉదావసుడు, ఉదావసునకు నందివర్ధనుడు, నందివర్ధనునికి సుకేతుడు, సుకేతునికి దేవరాతుడు, ఈ దేవరాతునకు బృహద్రథుడు జన్మించారు. అతనికి మహావీర్యుడు, అతనికి సుధృతి, అతనికి ధృష్టకేతుడు, అతనికి హర్యస్వుడు, అతనికి మరువు, అతనికి ప్రతింధకుడు, అతనికి కృతరేయుడు, అతనికి దేవమీఢుడు, అతనికి విధృతుడు, అతనికి మహాధృతి, అతనికి కీర్తిరాతుడు, అతనికి మహారోముడు, అతనికి స్వర్ణరోముడు, అతనికి హ్రస్వరోముడు, అతనికి శీరధ్వజుడు పుట్టారు. అతడు మఖముసేయనమని దున్నింపంగ లాంగలంబు కొనను లక్షణాంగి సీతజాతయ్య శీరధ్వజుండన దాన చెప్పబడియే ధన్యుడతడు. ఆ శీరధ్వజుడు యాగం చేయడానికి భూమి దున్నుతుంటే నాగలి చాలులో శుభలక్షణాంగి సీతాదేవి పుట్టింది. అందుకే ఆ పుణ్యాత్ముడిని శీరధ్వజుడు అని పిలుస్తారు. ఆ శీరధ్వజునకు కుశధ్వజుండును, కుశధ్వజునకు ధర్మధ్వజుండును, ధర్మధ్వజునకు కృతధ్వజ మితధ్వజులను వారిద్దరు పుట్టిరి. అందు కృతధ్వజునకు కేశధ్వజుడు దయించే. అతండు తనుగా నెరింగడి విద్య ఎందు నేర్పరి అయ్యే. మితధ్వజునకు ఖాండిత్యుండను వాడు జన్మించి
తండ్రి వలన ఎరుకగలవాడై కర్మతత్వంబు నేర్చి కేశిధ్వజుని వలన భీతుండై ఏగే. ఖాండిక్యునకు భానుమంతుండును, భానుమంతునకు శతద్యుమ్నుండును, శతద్యుమ్నునికి శుచియు, శుచికి సవద్వాజుండును, సనద్వాజునకు ఊర్ధ్వకేతుండు, ఊర్ధ్వకేతునకు నజుండును, అజునకు గురుజిత్తును, గురుజిత్తునకు అరిష్టనేమియు, అరిష్టనేమికి శృతాయువు, శృతాయువునకు పార్శ్వుండును, పార్శ్వునకు చిత్రరథుండును, చిత్రరథునకు క్షేమాపియు, క్షేమాపికి హేమరథుండును, హేమరథునకు సత్యరథుండును, సత్యరథునకు ఉపగురుండును, ఉపగురునకు అగ్నిదేవు ప్రసాదమున ఉపగురుండును, ఉపగురువునకు సావనుండును, సావనునకు సువర్చసుండును గలిగే. అతడే సుభూషణుండని వినంబడు. ఆ సుభూషణునకు జయుండును, జయునకు విజయుండును, విజయునకు ధృతుండును, ధృతునకు అనఘుండును, అనఘునకు వీతిహవ్యుండును, వీతిహవ్యునకు ధృతియు, ధృతికి బహుళాశ్వుండును, బహుళాశ్వునకు కృతియు, కృతికి మహావశియును జన్మించిరి. వీరలు మైథిలులగు రాజులని చెప్పంబడుదుడు. యోగీశ్వరు ప్రసాదమున గృహస్థులయ్యుండియు బంధ విముక్తులై ఆత్మజ్ఞానంబు గలి నిరంతర బ్రహ్మానుసంధానంబు చేయుచూ ఉండుదురు అని పలికి శుకయోగీంద్రుండు ఇట్లని. ఆ శీరధ్వజునికి కుశధ్వజుడు, కుశధ్వజునికి ధర్మధ్వజుడు, ధర్మధ్వజునికి కృతధ్వజుడు, మితధ్వజుడు జన్మించారు. వారిలో కృతధ్వజునికి కేశిధ్వజుడు పుట్టాడు. అతను ఆత్మజ్ఞానం బాగా తెలిసినవాడు. మితధ్వజునకు ఖాండిక్యుడు పుట్టి తండ్రి నుండి కర్మకాండలు నేర్చుకున్నాడు. కేశిధ్వజుడికి భయపడి పారిపోయాడు. ఖాండిక్యునకు భానుమంతుడు, భానుమంతునకు శతద్యుమ్నుడు, శతద్యుమ్నునికి శుచి, శుచికి సనధ్వాజుడు, సనధ్వాజునికి ఊర్ధ్వకేతుడు, ఊర్ధ్వకేతునికి అజుడు, అజునికి కురుజిత్తు, కురుజిత్తునకు అరిష్టనేమి, అరిష్టనేమికి శృతాయువు, శృతాయువునకు పార్శ్వకుడు, పార్శ్వకునికి చిత్రరథుడు, చిత్రరథునకు క్షేమాపి, క్షేమాపికి హేమరథుడు, హేమరథునకు సత్యరథుడు, సత్యరథునకు అపగురుడు, ఉపగురునకు అగ్నిదేవుని అనుగ్రహంతో అపగర్వుడు, అపగర్వునకు సావనుండు, సావనునకు సువర్చసుడు పుట్టారు. అతడినే సుభూషణుడు అని కూడా అంటారు. ఆ సుభాషణునకు జయుడు, జయునకు విజయుడు, విజయునకు ధృతుడు, ధృతునకు అనఘుడు, అనఘునకు వీతిహవ్యుడు, వీతిహవ్యునకు ధృతి, ధృతికి బహుళాశ్వుడు, బహుళాశ్వునకు కృతి, కృతికి మహావసి పుట్టారు. ఈ రాజులను మైథిలులు అంటారు. మహాయోగుల అనుగ్రహం వలన సంసారులే ఉన్న బంధాలను తెంచుకుని బ్రహ్మజ్ఞానం పొంది పరబ్రహ్మంతో ఎడతెగని అనుసంధానం కలిగి ఉంటారు అని చెప్పి సుఖయోగి ఇలా అన్నాడు. చంద్రగౌరమైన చంద్రవంశమునందు చంద్రకీర్తితోడ జనితమైన అటి పుణ్యమతులు నైళాది రాజులనింక వినుము మానవేంద్ర చంద్ర. నవమ స్కంధము చంద్రవంశారంభము. ఓ పరీక్షిత్తు రాజచంద్ర, చంద్రవంశం చంద్రుని వలె స్వచ్ఛమైనది. ఆ చంద్రవంశంలో పుట్టిన ఆ చంద్రార్క కీర్తిమంతుడు పుణ్యాత్ముడు అయిన పురూరవుడు మున్నగు రాజుల గురించి చెప్తాను. శ్రద్ధగా విను. ఒకవేయు తలలలో నుండు జగన్నాథు బొడ్డు దమ్మిని బ్రహ్మ పుట్టె మొదల అతనికి గుణములనతని బోలిన దక్షుడగు అత్రి సంజాతుడయ్యే. అత్రి కడగంటి చూడ్కుల కలువల సంగడీడు దయించే విప్రుల ఘోషధులకు నమరదారాతతి గజుని పంపున నాథుడయ్యుండి రాజసూయంబు చేసి మూడు లోకములను గెల్చి మోరకమున చని బృహస్పతి పెండ్లాము చారుమూర్తి తార నిలుసొచ్చి కొనిపోయి తన్నుగురుడు వేడునందాకనయింతి విడువడయ్యే. సహస్రశీర్ష పురుషుడు అయిన శ్రీ మహావిష్ణువు నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు జనించాడు.
ముందరగా అతనికి తనని పోలిన గుణవంతుడు అత్రి పుట్టాడు. అత్రి కడగంటి చూపులందు చంద్రుడు పుట్టాడు. బ్రహ్మదేవుని ఆనతిమేర చంద్రుడు బ్రాహ్మణులు, ఓషధులు, నక్షత్రాలులకు రాజు అయ్యాడు. అతను రాజసూయాగం చేసి ముల్లోకాలను జయించాడు. బృహస్పతి అందమైన భార్య తారను మూర్ఖత్వంతో తీసుకుపోయాడు. బృహస్పతి అడిగినా వదలలేదు. అంత వేల్పులతో రక్కసులకు కయ్యంబయ్యే. బృహస్పతితోడి వైరంబురం చేసి కావ్యుడు రాక్షసులతో చేరుకుని చంద్రుని చేపట్టి సురాచార్యునింబోదోలిన హరుండు భూతగణ సమేతుండై తన గురుపుత్రుండైన బృహస్పతిని చేపట్టే. దేవేంద్రుండును సురగణంబులున్ తానును బృహస్పతికి అడ్డంబు వచ్చే. అయ్యవసరంబున బృహస్పతి భార్యా నిమిత్తమున రణంబు సురాసుర వినాశకరంబయ్యే. ఆలోన బృహస్పతి తండ్రియగు అంగిరసుండు చెప్పిన విని బ్రహ్మదేవుండు చంద్రుని కోపించి గర్భిణి అయిన తారను మరలిప్పించినం చూచి బృహస్పతి దానికిట్లని. ఇంతలో దేవదానవ యుద్ధం వచ్చింది. దేవ గురువు బృహస్పతితో ఉన్న శత్రుత్వం వలన రాక్షస గురువు శుక్రుడు చంద్రుడి పక్షం చేరి బృహస్పతిని వెళ్లగొట్టాడు. పరమశివుడు భూతగణాలతో సహా తన గురువు అంగిరసుని కుమారుడైన బృహస్పతి పక్షంలో చేరాడు. అతను, ఇంద్రుడు, దేవతాగణాలు బృహస్పతికి అండగా వచ్చాయి. ఆ సమయంలో బృహస్పతి భార్య గురించి దేవరాక్షస యుద్ధం ఉభయ పక్షాలకు నాశనకరం అయింది. అంతటా అంగిరసుడు చెప్పగా బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుని కోపపడి కడుపుతో ఉన్న తారను వెనుకకు ఇప్పించాడు. బృహస్పతి ఆమెతో ఇలా అన్నాడు: సిగ్గొక ఇంతలేక వెలచేడియ భంగిని ధర్మకీర్తులన్ బొగులు చేసి జారు శశి పొందికటా కడుపేల తెచ్చికొంటెగ్గుదలంపగా వలదే. ఇప్పుడు గర్భము దించుకొమ్ము నిన్మ్రగగజేసెదన్ చెనటి మానవతుల్ నిను దూచి మెతురే. ఓ నీచురాల, ఏమాత్రం లజ్జ లేకుండా వేసేలా ధర్మాన్ని, ప్రతిష్టని నాశనం చేశావు కదే. వ్యభిచారి చంద్రుడిని ఎందుకు పొందావే? అయ్యో, గర్భం కూడా తెచ్చుకొన్నావు. పాపచింత ఉండక్కరలేదా? ఇప్పుడు గర్భం దించుకో. నిన్ను నిలువునా కాల్చేస్తాను. మానవతులు నిన్ను చూసి మెచ్చుకుంటారా? ఓ నీచురాలా, ఏమాత్రం లజ్జ లేకుండా వేసేలా ధర్మాన్ని, ప్రతిష్టని నాశనం చేశావు కదే. వ్యభిచారి చంద్రుడిని ఎందుకు పొందావే? అయ్యో, గర్భం కూడా తెచ్చుకొన్నావు. పాపచింత ఉండక్కరలేదా? ఇప్పుడు గర్భం దించుకో. నిన్ను నిలువునా కాల్చేస్తాను. మానవతులు నిన్ను చూసి మెచ్చుకుంటారా అని కోపించుచుండా ఆ చెలువకు పసిండి జాయమేనుగల కుర్ర పుట్టే. వానింజూచి మోహంబు చేసి బృహస్పతి తన కొడుకనియును చంద్రుండు తన కన్నవాడనియును జగడించిరి. అప్పుడు నవమ స్కంధము బుధుని వృత్తాంతము. ఇలా బృహస్పతి కోప్పడుతుండగా ఆ సుందరికి బంగారంలాంటి దేహకాంతితో పిల్లవాడు పుట్టాడు. అతడిని చూసి మోహం పొంది బృహస్పతి తన కొడుకు అని, చంద్రుడు తన కొడుకు అని దెబ్బలాడుకున్నారు. అప్పుడు వారి వాదు చూచి వారింపగా వచ్చి ఏర్పరింపలేక ఎల్లమునులు అమరవరుల నడుగా ఆ వేడుకల కత్తె ఎరుగుగా నీతరులెరుగరనిరీ. దేవతలు ఎందరో వచ్చినా వారి తగవు తీర్చలేకపోయారు. ఎవరి బిడ్డో తేల్చలేకపోయారు. చివరికి నిజం ఏమిటో ఆ వగలాడికే తెలియాలి తప్పించి ఇంకెవరికీ తెలియదు అని అన్నారు. ఆ పలుకులు విని సిగ్గుపడి ఉన్న తారకు చిన్ని కుమరుండు ఇట్లనియే. ఆ మాటలు విని సిగ్గుపడుతున్న తారను చూసి ఆ చంటి పిల్లవాడు ఇలా అన్నాడు: ఇలువరు సచెడగా
బంధులు తలవంపగ మగడు రోయ తల్లి కటా వెలినేల నన్ను గంటివి వెలినేల నన్ను కంటివి కలిగించిన వాడు శీతకరుడో గురుడో. ఇంటి మర్యాద వంశ పరువు పోయేలా, బంధువులంతా అవమానపడేలా, భర్త అసహించుకొనేలా, అయ్యో నన్ను ఇతరులకు ఎందుకు కన్నావు, నన్ను పుట్టించినవాడు చంద్రుడా, బృహస్పతా, చెప్పు అని పలుకుచున్న కొడుకునకు మారుమాటలానే ఆడనేరకున్న తారన ఏకాంతమ్మునకుంజీరి మంతనంబున బ్రహ్మ ఇట్లని. అలా అడుగుతున్న కొడుక్కు సమాధానం చెప్పలేక తార మౌనంగా ఉంది. ఆమెను బ్రహ్మదేవుడు నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి రహస్యంగా ఇలా అడిగాడు. చెలువా నీయల సిగ్గువాసి గురుడో సీతాంశుడో ఎవడో, చెలువా నీయల సిగ్గువాసి గురుడో సీతాంశుడో ఎవడవు, లలితాకారు కుమారు గన్నయతడేలా దాప, నీ పాటు నీ తలనే పుట్టెనే వెచ్చనూర్పకుము, కాంతల్ కామినుల్గారే మాటల నిందేమియుబోదు, పో ఒరులతోడం చెప్ప విన్పింపవే. సుందరి, ఈ ముద్దొస్తున్న కొడుకును కన్నావు. నీవు సిగ్గుపడడం మానేసి కన్నతండ్రి బృహస్పతా చంద్రుడా ఎవరు చెప్పు, ఎందుకు దాస్తావు? ఈ బుద్ధి నీతోనే మొదలు కాలేదు కదా. కాంతలు కాముకులు కారా ఏమిటి? ఇంక నిట్టూర్చకు, నోరు విప్పి చెప్తే ఏమవదులే. ఎవరికి చెప్పనులే, చెప్పు చెప్పు అని పలికిన బ్రహ్మకు నెదురుమాట ఆడవెరచి మంతనంబున ఆ ఇంతి చంద్రునికింకన్నదాన అనవుడు ఆ బాలకునకు బుధుండను పేరు పెట్టి చంద్రునకిచ్చి బ్రహ్మసనియే అంతా. ఇలా బ్రహ్మదేవుడు బతిమాలగా ఆయనకి ఎదురు చెప్పడానికి బెదిరి మెల్లగా చంద్రుడికే కన్నాను అని చెప్పింది. బ్రహ్మదేవుడు పిల్లవానికి బుధుడు అని పేరు పెట్టి చంద్రునికి అప్పజెప్పి వెళ్లిపోయాడు. అప్పుడు బుద్ధిమంతుండైన బుధుడు పుత్రుండైన మేను పెంచిరాజు మిన్నుముట్టే, బుద్ధిగల సుతుండు పుట్టినచో తండ్రి మిన్నుముట్టకేల మిన్నకుండు. అన్ని విధాల బుద్ధిమంతుడైన బుధుడు తన కొడుకని వృద్ధి చెంది చంద్రుడు ఆకాశాన్ని అందుకున్నాడు. అవును, బుద్ధిమంతుడైన కొడుకు పుడితే తండ్రి సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోతాడు కదా. తారకి చంద్రుని వలన పుట్టినవాడు బుధుడు. కవి మిన్నుముట్టు అనే జాతీయాన్ని సంతోషంతో ఉప్పొంగుట అని, మిన్ను అంటే ఆకాశం, ముట్టు అంటే అందుకోవడం అనే అర్థాలని, బుధుడు అంటే బుద్ధిమంతుడు అనే అర్థాన్ని చమత్కారంగా ప్రయోగించిన చక్కటి నడక గల పద్యం ఇది. 2 లేక అంతకన్నా ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదం కలిగి ఉంటే అది యమకాలంకారం. ఇక్కడ ఉన్నది మిన్నుముట్ట యమకం అందం. ఆ బుధునకు తొల్లి చెప్పిన ఇళాకన్యక వలన పురూరవుండు పుట్టే. ఆ పురూరవునకు గల శౌర్య సౌందర్య గాంభీర్యాది గుణంబులు నారదుని వలన ఇంద్రసభలోన ఊర్వశి విని వరుణుల శాపమ్మున మనుష్య స్త్రీ రూపమ్ము దాల్చి భూలోకమ్మునకు వచ్చి పురూరవు ముందట నిలువంబడి. నవమ స్కంధము పురూరవుని కథ. ఆ బుధుడికి ఇంతకు ముందు చెప్పిన ఇలా అందు పురూరవుడు జన్మించాడు. ఆ పురూరవుని శౌర్యం, అందం, గాంభీర్యం మున్నగు లక్షణాలు నారదుని వలన ఇంద్రసభలో ఊర్వశి విన్నది. పిమ్మట మిత్రావరుణుల శాపం వలన మానవ రూపం పొంది భూలోకానికి వచ్చింది.
ఆమెకు పురూరవుడు ఎదురయ్యాడు. సరసిజాక్షు మృగేంద్ర మధ్య విశాల వక్షుమాభుజున్ సురుచిరానన చంద్రమండల శోభితున్ సుకుమారునా పురుషవర్యు పురూరవుంగని పువుటం పరజోదుచే తొరకు క్రొవ్విరి తూబులన్మది తులపోవగ భ్రాంతయై. అలా వచ్చిన ఊర్వశి పద్మనేనుడు సింహమధ్యముడు విశాలవక్షుడు మహాబలశాలి చంద్రబింబంలాంటి అందమైన మోముతో శోభిల్లేవాడు సుకుమారుడు పురుషశ్రేష్ఠుడు అయిన పురూరవుడిని చూసింది. అలా చూసి మన్మథ పూల బాణాలకు మనసు తూలి వివసురాలు అయింది. ఊర్వశి నిలిచియున్నంత అలా భ్రాంతురాలే ఊర్వశి నిలబడిపోయి ఉండగా భావజుదీమమో మొగులుబాసి వెలుంగు మెరుంగో మోహిని దేవతయో నభోరమయో దీనికర గ్రహణంబు లేనిచో జీవనమేటి కంచు మరుచే జిగురాకాడిదమ్ము జిమ్ములం దావడకెం బురూరవుడు దామరపాకు జలంబు కైవడిన్. ఊర్వశిని అలా చూసిన పురూరవుడు తనను వశం చేసుకోవడానికి వేసిన ఎరా మబ్బుల నుండి దిగివచ్చిన మెరుపుతీగా మోహినీదేవా ఆకాశలక్ష్మ ఈమెను చేపట్టలేని జీవితం ఎందుకు అనుకుంటూ ఆ మన్మథుని చేతిలోని చిగురాకు బాకు దెబ్బల వల్ల తామరాకు మీది నీటిబట్టులా వణికిపోయాడు. ఇట్లు రాజపట్టి చెరకు వింటివాని దాడికి నోడి ఎట్టకేలకు సైరణ చేసి నిలుకడం తెచ్చుకొని అచ్చెలువకిట్లనియే. అలా ఆ రాకుమారుడు మరుని దాడికి ఓడి చివరికి ఎలాగో తట్టుకొని స్థిమితపడి ఆ సుందరితో ఇలా అన్నాడు. ఎక్కడ నుండి రాక మనకిద్దరికింతగు నీకు దక్కిదిన్ మృక్కడి వచనే అలరు ముల్కుల వాడడిదంబు ద్రిపు చేదిక్కునెరుంగనవు అబల దేహము గేలుగేల నీ చెక్కుమోపి తగు చెయ్యుల నన్ను విపన్ను కావవే. ఓ సుందరి, ఎక్కడ నుండి వచ్చావు? మనిద్దరికీ ఈడు జోడు సరిపోయింది. నీ వలపుకు చిక్కాను. మన్మథుడు కత్తి తిప్పుతుంటే నాకు దిక్కుతోచటం లేదు. నన్ను దయచూడు. చేతిలో చెయ్యి వేసి పట్టుకో. చెంపకు చెంప చేర్చు, బిగికౌగలి అందించు. విపన్నుడనైన నన్ను కాపాడు అయినం ప్రోడచేడి అయిటనియే అని పురూరవుడు అనగా ప్రౌఢురాలైన ఊర్వశి ఈ విధంగా పలికింది. ఇవి నా కూర్చుతగళ్ళు రెండు తగవి వెల్లప్పుడున్ కాచదేని వివస్త్రుండవుగాక నాకడ సదా నీ ఉండుదేనిన్ విశేష విలాసాధిక నీకు నా ఘృతము భక్ష్యం బయ్యనేనిన్ మనోజ వినోదంబుల నిన్ను దేల్తునగునే చంద్రాన్వయ గ్రామణీ. పురూరవ, నావి 2 నిబంధనలు ఉన్నాయి. అవి నీవు అంగీకరించి అతిక్రమించకుండా ఉంటేనే నీతో కలిసి ఉంటాను. నిన్ను మన్మథ సుఖాలలో ఓలలాడిస్తాను. అవి ఇవిగో. నాకు ప్రాణ సమానమైన ఈ 2 పొట్టేళ్లను చక్కగా నీవు ఎప్పుడు కాపాడుతూ ఉండాలి. ఎప్పుడూ దిగంబరంగా నా ఎదుట తిరగరాదు. నీకు అంగీకారమేనా అని పల్కిన వేల్పుల వెలయాలి ప్రతి మాటలకియ్యకొని తన మనంబున అని అప్సరస ఊర్వశి అనగా ఆ నియమ నిబంధనలకు అంగీకరించి తన మనసులో ఇలా అనుకున్నాడు. మంచిదట రూపుననురతి నంచితయట దేవగణికయట మరుచేతన్
సంచలిత చిత్తయై కామించినదట, ఇంతకంటే మేలు కలదే. ఇది అన్ని విధాలా బాగుంది. ఈమె మంచి అందం పుట్టుక కలిగినామె. దేవవేశ్య పైగా వలచి వచ్చింది. ఇంతకంటే మేలైంది ఏమి ఉంటుంది? ఈమెను ఎలాగైనా చేపట్టవలసిందే అని నిర్ణయించుకొని రాజు రాజముఖిని రతిదేల్చే బంగారు మెడలందు తరుల నీడలందు తోటలందు రత్నకూటంబులందును కొలకులందు గిరుల కెలకులందు పురూరవుడు ఆ అందగత్తెను బంగారు భవనాలలో, చెట్ల నీడలలో, ఉద్యానవనాలలో, రత్నాల చావళ్లలో, గిరి శిఖరాలలో, సరస్సులలో, సరసాలతో సురత సుఖాలలో ముంచి తేచాడు. అంతన ఇద్దరకుం తగులంబు నెలకొనిన. అంతటా ఆ ఇద్దరికి పొత్తు కుదిరింది. ఒక దిక్కయే కుదురు వారొక చోటన కాని నిలిచియుండరు. తమలో ఒకటి యమనమున నెంచుచు ఒక నిమిషము పాయకుందురు విదయు తాను. రాజు పురూరవుడు, రమణి ఊర్వశి ఇద్దరూ ఒకే దిక్కుకు వెళ్లేవారు. ఒకే చోట ఉండేవారు. వారిలో వారు ఒకేలా తలచేవారు. ఒక్క క్షణమైనా విడిచి ఉండేవారు కాదు. దయ్యమెరుంగును వారల నియంబును మక్కువలును నిజమరితనముల్ వియ్యములును ఎడసందిని బయ్యద కొంగడ్డమైన ప్రాణము వెడలు. వారిద్దరి స్నేహాలు, ప్రేమలు, వియ్యాలు ఆ దేవుడికే తెలుసు. ఇద్దరి మధ్య పైట కొంగు అడ్డం వచ్చినా ప్రాణాలు పోతాయి అన్నట్లు ఉండేవారు. ఇట్లూర్వశింపురూరముండు ఒండరుల వలన మొక్కువలు చెక్కుల తంపగళ్ళు రేలు ఎల్లెడల విహరింప ఒక్కనాడు దేవలోకంబున దేవేంద్రుండు కొలువుండు తరి కొలువున ఊర్వశి లేకుండుటం చూచి. ఇలా ఊర్వశి పురూరవుడు పరస్పర అనురాగాలు అతిశయిస్తుండగా రాత్రింబవళ్లు ఎల్లేడలా తామే అయి క్రీడిస్తున్నారు. ఇంతలో ఒకనాడు స్వర్గంలో ఇంద్రుడు కొలువులో ఊర్వశి లేకపోవుట కనుగొన్నాడు. ఇన్ని దినంబులవలెనాయున్న సభా మధ్యవేది ఊర్వశిలేమిన్ విన్నదనంబుననున్నది వన్నెదరిగియున్న పసిడి వడువుననుచున్. ఎప్పుడూ సభావేదిక మీద ఊర్వశి లేకపోవడంతో కాంతిహీనమైన బంగారంలా చిన్నబోయింది అంటూ ఇంద్రుండు గంధర్వులం పనిచిన వారు నడిరేయింజని చీకటి ఊర్వశి పెంచుకున్న ఏడకంబులం పట్టిన అవి రెండునూ మొరబెట్టిన వాని మొరవిని రతిఖిన్నుండై మేనుమరచి కూరుకుచున్న పురూరవు కౌగిట నుండి ఊర్వశి ఇట్లనియే. ఇంద్రుడు గంధర్వులను పంపించాడు. వారు అర్ధరాత్రి వేళ చీకట్లో ఊర్వశి పెంచుకొంటున్న పొట్టేళ్లను పట్టుకుపోసాగారు. అవి రెండు గట్టిగా అరవసాగాయి. వాటి అరుపులను వినిన ఊర్వశి తన కౌగిలిలో రతి అనంతరం అలసిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్న పురూరవుడితో ఇలా అన్నది. అదే నా బిడ్డల బట్టి దొంగలు మహాహంకారులై కొంచు ఉన్మదులైపోయదరటపాటునకు సామర్థ్యంబునన్హీనుడై కదలండి మగ పంద కూరుకు గతిం కన్మూసి గుర్వెట్టుచున్ వదలంగాలడు నాదు కౌగిలియు తావంధ్యాత్ముడై చెలరే. అదిగో నా పిల్లలను దొంగలు కొవ్వెక్కి ఎత్తుకుపోతున్నారు.
మదించి పారిపోతున్నారు. అడ్డుపడటానికి చేవలేక కాలు కదపటం లేదు. అయ్యయ్యో! ఈ పిరికిపంద మగడు నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకొని గుకెడుతున్నాడు. పనికిమాలినవాడిలా నా కౌగలైనా వదలటం లేదు. పొగతురు దొంగల రేపగ మగటిమి వాటింపలేక మగతనమెలన్ మగువల కౌగిట చూపెడు మగవాడగు కంటే మగడు మగువగుటప్పున్. శత్రువులు దొంగలను రెచ్చగొడుతుంటే పౌరుషం చూపెట్టలేకపోతున్నాడు. తన ఇంతోటి పౌరుషం ఆలింగనంలోనే చూపెట్టే మగడు మగవాడు కావడం కంటే మగువ కావడమే మేలు. అధముడైన వాని కాలగు కంటే అత్యధికునింట దాసియగుట మేలు. హిను బొందియోని హింసింపగా నేల యువతి జనుల కూరకుంట లెస్స. ఇంత అల్పుడికి భార్యగా ఉండడం కంటే గొప్పవాళ్ల ఇంట్లో పనిమనిషిగా ఉండడం ఉత్తమం కదా. పౌరుషం లేని వాడిని కలేయడం ఎందుకు, ఉపస్థను బాధించడం ఎందుకు? అంతకన్నా మగువ ఊరికే ఉండడం సరైన పని. ఏటిది నీరాచరికం బాటది మొరవెట్ట పశువులాతురపడ నో ఆటదని లేచి దొంగల కీటపు వెడలంగ శవము క్రియ నుండెదిదే. ఏపాటిది నీ రాజరిక గొప్పదనం? అరచి గీపెడుతున్నా నోరులేని జంతువులు ఆర్తితో అరుస్తున్నా పట్టించుకేవు. దొంగలను తరిమికొట్టవు. ఇలా పీనుగులాగా పడున్నావు. వినియు వినవు రణభీరువు మనుజాధము నిదురబోతు మందుని నకట నిను చక్రవర్తి చేసిన వనజాసను కంటే వెరివాడును కలడే. విన్నా విననట్లే ఉన్నావు. యుద్ధమంటే భయపడేవాడవు, మానవాధముడవు, నిద్రాబోతువి, బద్ధకస్తుడివి, మందుడివి. అయ్యో! నిన్ను చక్రవర్తిని చేసిన బ్రహ్మదేవుడి కంటే వెయ్యివాడు ఉంటాడా? అని పెక్కుభంగుల అయ్యింతి పరుషోక్తులను కరవాలమ్ములను చెవుల జనుప ఆ రాజశేఖరుండంకుశంబు పోట్ల నడరు మదగజంబు చందంబున చీరమరచి దిగంబరుండై వాలుకేలనంకించి నడురే ఈ దొంగల నరకి వైచి మేషంబుల విడిపించుకొని తిరిగివచ్చునెడా అని రకరకాలుగా ఆ ఊర్వశి కత్తులు చెవుల్లో దూర్చినట్లుగా నిష్ఠూరాలు ఆడుతోంది. ఆ రాజోత్తముడు అంకుశం పోటు తిని కలవరపడే ఏనుగులా దిగంబరుడిగానే లేచి కత్తి అందుకున్నాడు. అంతా అర్ధరాత్రిలోనూ దొంగలను తెగనరికి పొట్టేళ్లను విడిపించుకుని తిరిగి వచ్చేసరికి చీరలేని మగని చెలువదాని క్షించి కన్ను మొరగిపోవగడకనతడు వెరివాని భంగి వివశుడై పడిలేచి పోటిలి తెరలి సృక్కి పొక్కి పడియే. బట్టలు లేని భర్తను చూసిన ఊర్వశి మాయమైపోయింది. పురూరవుడు తెలివిహీనుడిలా కలత చెంది పడుతూ లేస్తూ పొర్లి తెరలుగా చింతిస్తూ దుహకించాడు. మరియు పురూరవుండు మదనాతురుండై వెతుకుచూ సరస్వతీ తీరంబున చెలికత్తెలతో కూడియున్న ఊర్వశింగని వికసిత ముకుండై ఇట్లనియే. అంతేకాక పురూరవుడు మదనవేదనతో వెతుక్కుంటూ సరస్వతీ నది గట్టుమీద చెలులతో ఉన్న ఊర్వశిని చూసి విప్పారిన మోముతో ఇలా అన్నాడు. తను మధ్య ఇదేల వచ్చితకటా ధర్మంబే శర్మంబే మున్మనలో మంకువలాడి కొన్న పలుకుల్ మర్యాదలున్ తప్పెనే నినునే వాసిన ఎంత నుండి తను ఉన్నేలంబడంబారే
మేదినిపై వ్రాలకమున్న నన్ను కరుణా దృష్టిన్ విలోకింపవే. ఓ సుందరి, నన్ను విడిచి ఇలా ఎందుకు వచ్చేశావు? అయ్యో, ఇది నీకు న్యాయం కాదు. నీకు ఈ పని సంతోషకరంగా ఉందా? ఇంతకు ముందు మనం మనసు విప్పి మాట్లాడుకున్న సుద్దులు హద్దులు మరచిపోయావా? నీవు దూరమైనప్పటి నుంచి శరీరం కుంగిపోతోంది. ఈ నా దేహం నేల పడక ముందే వచ్చి దయ చూడుము అనిన ఊర్వశి ఇట్లనియే. ఇలా అన్న పురూరవునితో ఊర్వశి ఈ విధంగా పలికింది. మగువలకు ఇంత లొంగెదు మగవాడవే నీకు పశువు మాట్కిన్ మగవం తగవే. మానుష పశువును మృగములుగని రోయుగాక మేలని తినునే. ఇంతులకి ఇంతలా లొంగిపోయే నువ్వేం మొగాడివి, జంతువులా శోకించకు. ఇలాంటి మానవ మూగాన్ని చూసి క్రూరజంతువులు కూడా అసహించుకొని తినవు. అదీనుగాక తలపుల్ చిచ్చులు మాటలుజ్వల సుధాధారల్ విపుండైన పువ్వులుతున్ మెచ్చరయనులన్ బలతురే విశ్వాసమున్ లేదు. క్రూరలు తోడుం పతినైన చంపుదుర ధర్మల్ నిర్దయల్ చంచలల్ వెలయాండ్రెక్కడ వారి వేడమముల వేదాంత సూక్తంబులే. చపల చిత్తులైన చెలువల తలపులు చిచ్చులు వంటివి. పలుకులేమో అమూతధారలు. మన్మథుడే మగడైన మగువలు మెచ్చరు. ఇతరులను లెక్కచేస్తారా? వేశ్యలకు విశ్వాసం అన్నది ఉండదు. దయాధర్మం లేకుండా తోడబుట్టినవాడినైనా మగనినైనా చంపడానికి వెనుదీయరు. క్రూర స్వభావులు, చపల చిత్తులు. వేశ్యలు ఎక్కడా? ప్రేమలు ఎక్కడా? వేదాంత సూక్తులేనా అర్థం అవుతాయి కాని వేశ్యల మాయలు అంతుచిక్కవు. ఇంకొక ఏడు ఓయిన నరేశ్వర ఆతలిరేయి నీవు నాలంకెకు వచ్చి ఆత్మజుల లక్షణవంతులగాంచెదేమియున్ గొంకక పొమ్ము. ఆవుడును గొమ్మను గర్భిణిగా తలంచుచున్ శంకయొకింతలేక నృపసత్తమూడల్లన పోయే వీటికిన్. ఓ రాజా, ఇంకొక్క ఏడు పోయాక రాత్రి పూట నన్ను కలవడానికి రా. నీ కొడుకులను చూద్దువుగాని ఇప్పటికీ సందేహించకుండా వెళ్ళిపో అని ఊర్వశి అనగా, ఇంటి గర్భం ధరించి ఉంటుంది అని ఊహించుకుని వెంటనే రాజశ్రేష్ఠుడు మెల్లగా తన పురానికి వెళ్ళిపోయాడు. ఇట్లు మరలిచని తన పురంబున ఒక్క ఏడుండి పిదపను ఊర్వశి కడకేగి ఒక్కరేయి పురూరముండయ్యింతి కడనున్న ఆ వెలదియు గంధర్వుల వేడుకొనుము నన్నిచ్చెదరు అనవుడు. అతండు గంధర్వులను ప్రార్థించిన వారరతండు పొగడుటకు మెచ్చి అగ్నిస్థాలినిచ్చిన ఆ అగ్నిస్థాలిని ఉర్వశింగా తలంచుచు దానితో అడవిని తిరుగుచుండి ఒక్కనాడు అగ్నిస్థాలి అని ఎరింగి వనంబున దిగ విడిచి ఇంటికి జనుదెంచి నిత్యంబు రాత్రి దానిన చింతించుచుండ త్రేతాయుగంబు సొచ్చిన ఆ రాజు చిత్తంబునం కర్మబోధంబులై వేదంబులు మూడు మార్గంబులం తోచిన ఆ భూవరుండు స్థాలి కడకుంజని అందు శమీగర్భజాతంబైన అశ్వత్థంబు చూచి అశ్వత్థంబు చేత అరణులు రెండుగా వించి ముందటి అరణి తాను వెనుకటి అరణి ఊర్వశియును రెంటి నడుమనున్న కాష్టంబు పుత్రుండునని మంత్రంబు చెప్పుచున్ త్రచ్చుచుండ జాతవేదుండను అగ్ని సంభవించే. అతడు విహిత ఆరాధన సంస్కారమునం చేసి ఆహవనీయాది రూపంబుల మూట నెగడి పురూరముని పుత్రుండని కల్పింపంబడియే. ఆ అగ్ని
పురూరవుని పుణ్యలోకమునకు పనుపం కారణంబగుడం చేసి. ఈ విధంగా తిరిగి వెళ్లి పురూరవుడు తన నగరంలో 1 సంవత్సరం పాటు ఉండి తరువాత ఊర్వశి వద్దకు వెళ్లాడు. ఒక రాత్రి ఆమె వద్ద గడిపాడు. ఆమె గంధర్వులను అడుగు నన్ను ఇస్తారు అనగా అతను గంధర్వులను కోరాడు. వారు అతని స్తుతికి మెచ్చి కుంపటిని ఇచ్చారు. ఆ కుంపటినే ఊర్వశి అని భావిస్తూ దానితో పాటు అడవిలో తిరుగుతుండగా ఒకనాడు అది ఊర్వశి కాదు కుంపటి అని పురూరవునికి తెలిసింది. కుంపటిని అడవిలో వదిలేసి ఇంటికి వచ్చి రాత్రింపగళ్ళు ఆమె ధ్యాసతోనే గడపసాగాడు. ఇంతలో త్రేతాయుగం ప్రవేశించింది. ఆ రాజుకి చిత్తంలో కర్మబోధ అయింది. వేదములు 3 సాక్షాత్కరించాయి. అతను కుంపటి పరేసిన చోటుకి వెళ్లాడు. అక్కడ జమ్మి చెట్టులో పుట్టిన రావి చెట్టును చూసి ఆ రావి చెట్టు నుండి 2 అరణి కకలను తయారుచేశాడు. పై అరణిని తను అని, కింది అరణి ఊర్వశి అని, రెండింటి మధ్యన ఉన్న పుల్ల కొడుకు అని మంత్రాలు చదువుతూ మథిస్తుంటే జాతవేదుడు అనే నిప్పు పుట్టింది. పురూరవుడు త్రయవిద్యతో దాన్ని మూఢజ్ఞుడుగా సంస్కరించాడు. ఆ త్రేతాగ్ని ఆహవనీయదే రూపీ అయి పురూరవుని కొడుకుగా కల్పించబడింది. ఆ అగ్ని పురూరవుని సుగతులకు పంపుటకు సమర్థం అయింది. ఆ యజ్ఞిచే పురూరవుడా యజ్ఞేశ్వరునంతు హరివేదమయున్ శ్రీయుతు గూర్చి యజించే గుణాయుతుడు ఊర్వశిగనంగనరియడు కొరకై. ఊర్వశి ఉన్న లోకానికి వెళ్లడానికి పురూరవుడు ఆ అగ్నితో యజ్ఞేశ్వరుడు, అనంతుడు, వేదమయుడు, శ్రీపతి అయిన శ్రీహరిని గురించి యాగాలు చేశాడు. ఒక్కడ వన్ని వేల్పు పురుషోత్తముడొక్కడ సర్వవాంగ్మయం ఒక్కడ వేదమా ప్రణవమొక్కడ వర్ణము తొల్లి త్రేతయండెక్కడి మాంచి 3గను నేర్పరిచన్ తన బుద్ధి పెంపుచే చక్కగా నా పురూరవుడ శక్తులకున్ సులభంబులౌ గతిన్. త్రేతాయుగానికి పూర్వం అగ్ని అఖండం అయి ఉండేది. నారాయణుడు ఒకడే దేవత, ప్రణవం ఒక్కటే వేదంగా ఉండేది. సమస్త సాహిత్యం అందులోనే ఉండేది. పురూరవుడు శక్తిహీనులకు కూడా కర్మమార్గం సులువు అయ్యేలా 1ని 3గా చేశాడు. ఇట్లు వేద విభాగంబు కల్పించి యాగంబు చేసి పురూరవుండు ఊర్వశియున్న గంధర్వలోకంబునకుందనియే అతనికి ఊర్వశి గర్భంబున ఆయువు శృతాయువు సత్యాయువు రయుండు జయుండు విజయుండ 6 పుత్రులు కలిగిరి. అందు శృతాయునకు వసుమంతుండును, సత్యాయునకు ధృతంజయుండును, రయునకు శృతుండు నేకుండు అన 2 కలిగిరి. జయునకు నమితుండును, విజయునకు భీముండును జనించిరి. ఆ భీమునకు కాంచనుండును, కాంచనునకు హోత్రకుండును, హోత్రకునకు గంగా ప్రవాహంబు పుక్కిటం బట్టిన జన్నుండును, జన్నునకు పూరుండును, పూరునకు బాలకుండును, బాలకునకు నజకుండును, అజకునకు కుశుండును, కుశునకు కుశాంబుండు, ధూర్తయుండు, వసువు కుశనాహుండన 4 సంభవించిరి. అందు కుశాంబునికి గాధి అనువాడు కలిగే. ఆ గాధి రాజ్యంబు సేయుచుండ. ఈ విధంగా వేద విభాగాలు కల్పించుకుని యాగాలు చేసి పురూరవుడు ఊర్వశి ఉన్న గంధర్వలోకానికి వెళ్లాడు. అతనికి ఊర్వశియందు ఆయువు, శృతాయువు, సత్యాయువు, రయుడు, జయుడు, విజయుడు అని 6 కొడుకులు పుట్టారు. వారిలో శృతాయువునకు వసుమంతుడు, సత్యాయువునకు శృతంజయుడు, రయునకు శృతుడు, అనేకుడు అని 2, ఈ జయునకు అమితుడు, ఈ విజయునకు భీముడు పుట్టారు. ఆ భీమునికి కాంచనుడు, కాంచనునకు హోత్రకుడు, హోత్రకునకు గంగని పుక్కిట పట్టిన జహ్నుడు, జహ్నునకు పూరుడు, పూరునకు బాలకుడు, బాలకునకు అజకుడు, అజకునకు కుసుడు, కుసునకు కుశాంబువు, ధూర్తయుడు, వసువు, కుశనాభుడు అని 4 పుట్టారు. వారిలో కుశాంబునికి గాధి పుట్టాడు.
ఆ గాధి రాజ్యం చేస్తుండగా బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం నవమ స్కంధము. ఘట్టములు 23. శ్రీరామాదుల వంశము 24. భవిష్యద్రా జ్యేతిహాసము 25. నిని కథ 26. చంద్రవంశారంభము 27. బుధుని వృత్తాంతము 28. పురూరవుని కథ